ఈ సినిమా ఒక ఆవేశంతో కూడిన సినిమా అనుకుంటున్నారేమో అందరూ బన్నీని చూసి. ఆలోచన దాని తర్వాత వచ్చిందండి, ఆ తర్వాత వచ్చేది ఆనందం. సో దట్స్ హౌ దిస్ మూవీ ఈస్. ఎందుకని నేను మళ్ళీ కలవదలుచుకోలేదు, మీ దగ్గరికి వచ్చి మీతో పాటే నేను సక్సెస్ టూర్ చేసి అందరితో ప్రతి ఊరు వచ్చి కలవాలని నేను చాలా యాంగ్షియస్గా ఉన్నాను. అండ్ వెరీ షార్ట్లీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ మండే. అండ్ వన్స్ అగైన్ I thank my partners, Nagababu garu, for supporting me, and wonderful co-producer Banni Vasu, who was instrumental in putting the production together. Fantastic work. And whole direction team, fabulous guys, and technical team andariki, artists andariki na krutaknalandi. You guys will rock, you will rise and shine. And ee roju inkokasari media mitrulaki who have always helped me, please take this message across to everyone, make them proud. Cinema చూసి సినిమా ద్వారా ఈ సినిమా తనని అందరినీ కౌగులించుకుంటుంది. మనం ఇండియాని కౌగులించుకోలేము, కానీ మేము ఇండియా మిమ్మల్ని కౌగులించుకుంటూ చేసిన సినిమా నేను గట్టిగా నమ్ముతున్నా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్, క్లాసిక్ మూవీస్. ప్లీజ్ గో ఎంజాయ్ అండ్ బ్లెస్ అవర్ హీరో అల్లు అర్జున్. ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ చేయడానికి ఆయనకి స్ఫూర్తినివ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. అండ్ ద టీమ్ వక్కంత్ వంశీ ఈజ్ హియర్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ, మేక్ ఫ్యాబులస్ మూవీస్ అని నేను ఇంకోసారి నమ్ముతున్నా. అలాగే రామలక్ష్మి సినీ కృష్ణ హియర్ టు గివ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్. ఇంత చెప్పినా దీనికి కొలమానం ఏంటి? కలెక్షన్స్. ఇంకా అల్లు అర్జున్ పవర్, మెగా ఫ్యాన్స్ పవర్, సినిమా అభినయం పవర్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. మొదటి రోజు నాకు వచ్చిన అంచనాల ప్రకారం 45 కోట్లు వసూలు చేసిందండి గ్రాస్. దట్స్ అన్ఇమాజినబుల్ ఈ రోజుల్లో. అండ్ దో ఇది 100 కోట్ల సినిమా, కానీ నేను ఇది ఏ స్థాయికి వెళ్ళుద్ది అంటే తెలుగు, తమిళ్, మలయాళం 3 భాషల్లో. కాబట్టి ఇది తెలుగు ఇండస్ట్రీ బాహుబలి అనేది ఒక అల్టిమేట్ క్లాసిక్ అండి. ఆ సినిమా నిర్మాకులకి అందరికీ నా హ్యూజ్ అప్లాస్ ఫర్ మేకింగ్ సో ప్రౌడ్. కానీ వాళ్ళు వేసిన దారిలో మేము నడుస్తూ మరి ఇంత మంచి చిత్రం మన TFI తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. దీన్ని తమిళ్, మలయాళం వాళ్ళు ఆదరిస్తున్నప్పుడు ఇంకా గౌరవంగా ఉంది. అండ్ ఓన్లీ థింగ్ నెక్స్ట్ హ్యావ్ టు బన్నీ ఈ సినిమా ద్వారా కాంకర్ చేయాల్సిన హిందీ బెల్ట్కి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయినాయి. అతి త్వరలో అక్కడ కూడా తీయబోతాం. అండ్ ఇది అంటే ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మెన్షన్ దిస్. నేను హాలీవుడ్లో మన సాంగ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో తీస్తున్నప్పుడు అక్కడ ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ కలవడం జరిగింది, జిమ్ అనే అతను. అండ్ హీ కేమ్ అప్ విత్ నైస్ స్టోరీ. సార్ ఇది ఇండియా అండ్ ఒక చైనీస్ గర్ల్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్లో తీయాలి, కెన్ యూ సపోర్ట్ అని అడిగినప్పుడు అది డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీ. దెన్ మాటల్లో నేను అన్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్ మా అల్లు అర్జున్ హూ ఐఎమ్ వర్కింగ్ విత్ అని. రియల్లీ అని చెప్తే ఆ స్క్రిప్ట్ పంపించడం జరిగింది. నేను పంపిస్తాను బన్నీ కన్నా. కానీ వాళ్ళకి అంతకన్నా ముందు చెప్పా, ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ దిస్ మ్యాన్ అండ్ కమిట్మెంట్, ఎంత కష్టపడతారు చూడాలంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఎందుకంటే దే ఆర్ ఇంటూ రిలీజింగ్ మూవీస్. ఇప్పుడు దంగలు, సూపర్ స్టార్, లిటిల్ సీక్రెట్ సూపర్ స్టార్, వేరే హిందీ మూవీస్ చైనాలో విశ్వరూపం చూపించడం మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు దే ఆర్ ఇన్ పార్ట్నర్స్ విత్ ది చైనీస్ డిస్ట్రిబ్యూటర్. సో వాళ్ళకి మాట చెప్పంగానే ఓకే అని దే ఆస్క్ మీ టు సెండ్ 5 minutes ఆఫ్ కంటెంట్. సో మొన్న రిలీజ్ అయింది, అమెరికాలో వాళ్ళు చూశారు. ఈరోజు నిన్న నాకు వాట్సాప్ మెసేజ్ అయింది, సార్ వీఆర్ సెండింగ్ ఏ లెటర్ దట్ వీ వాంట్ టేక్ రైట్స్ టు రిలీజ్ దిస్ మూవీ ఇంటర్నేషనల్లీ. ఒక స్పానిష్ లాంగ్వేజ్ డబ్ చేస్తాం అండ్ చైనీస్ లాంగ్వేజ్ డబ్ చేస్తాం. దంగల్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళది మా పార్ట్నర్సు. సో త్రూ దాట్ ఇట్ విల్ హ్యాపెన్, వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది మీకు తొందరలో చెప్తాను. అదొక చిన్న గౌరవం అండి ఈ సినిమా పట్ల. ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని ఆల్రెడీ అమెరికాలో చూస్తాం జరిగి వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా వీఆర్ అసోసియేటింగ్ విత్ శ్రీధర్, నువ్వు చెప్పావు ఏదో చాలా గొప్పగా చెప్పావు, బట్ వి వెయిటెడ్ టిల్ ద మూవీ రిలీజ్. ఈరోజు మూవీ రిలీజ్ అయింది. ఇంత చక్కటి చిత్రం ఇండియన్ ఎమోషన్స్ని ఈరోజు వరల్డ్ వైడ్ ఎంబ్రేస్ చేసుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు. ఎందుకంటే అవర్ కల్చరల్ అయితేనే మన వాట్ యు కాల్ ఇంగ్లీష్లో సాంప్రదాయాలు ఆర్ వరల్డ్ రినౌన్. అండ్ మన దేశం ఇంత శాంతి భద్రతతో ఇంత ఆనందంగా ఉండటానికి ప్రపంచానికే అర్థం పట్టిందండి. అలాంటి సినిమా ఇది. సో దేర్ ఆర్ సో మెనీ యాజ్ యూ గో ఫార్వర్డ్ వండర్ఫుల్ థింగ్స్ విల్ be talked about this great movie Na Peru Surya Na Illu India. So once again Vikram Sahadev, we did a great, everybody did great. Allu Arjun is out of the world. So I don't want to give any credit to anybody else other than because Allu Arjun ఏ కథ ఐడెంటిఫై చేశాడు. ఈరోజు హీరోలు ఒక సింగిల్ లేడ్ 1 కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాల టైంలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్తో ఒక స్ఫూర్తినిచ్చే చిత్రం. అబౌట్ దట్ ఒక మన మనసుల్లో చిరస్థాయిగా ఆలోచింపజేసి తలుచుకున్నప్పుడే ఒక చిన్న మనసులో ముఖంలో వెలుగునిచ్చే చిత్రంగా
తీర్చినందుకు గివ్ క్రెడిట్ టు ఓన్లీ బన్నీ అండ్ దెన్ వక్కంత వంశీ. వాట్ ఏ ఫినామినల్ రైటర్ అండి. అమేజింగ్ సీన్స్, ద ట్రాన్సిషన్స్, ద స్క్రీన్ ప్లే. ఎవరేమన్నా దిస్ ఇస్ మై వర్డ్, ఐల్ బీ హియర్ టు వర్క్ విత్ అనదర్ 10 movies విత్ వక్కంత వంశీ. దట్స్ మై వర్డ్. ఐ హోప్, ఎందుకంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఆయన వెనకాల అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది. బట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ వక్కంత వంశీ. ఇంకా బన్నీ గారు అంటే ఈజ్ మై బ్యానర్ హీరో. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ హీరోతో సినిమా తీయలేదు. ఒక సూపర్ స్టార్ పిలిచి నేను తీసిన పాత సినిమాలు గౌరవించి సినిమా వేయడమే నాకు ఆస్కార్ అవార్డుతో సమానం అంతకు ముందే చెప్పడం జరిగింది.